తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ధర్మస్థలి హత్యల కేసులో చాలా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ తొలి రోజు ఏదైతే సిట్ ఉందో కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఇవాళ తొలి రోజు విచారణ చేపట్టింది. ధర్మస్థలిలో దాదాపు 15 ప్రాంతాల్లో శవాలను పాతిపెట్టినట్టు ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో, మాజీ ఉద్యోగి ఎవరైతే ఉన్నారో ధర్మస్థలిలో తను 100కు పైగా శవాల్ని పాతిపెట్టానని చెప్పాడు, ఆరోపణలు చేశాడో, ఎవరైతే పోలీసులకు వచ్చి సమాచారం ఇచ్చాడో ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఇవాళ పోలీసులు విచారణ జరిపించారు. ధర్మస్థలిలో దాదాపు 15 ప్రాంతాల్లో తను డెడ్ బాడీస్ని పాతిపెట్టినట్టుగా 15 ప్లేసుల్ని గుర్తించాడు. మీరు చూస్తున్నాడు 13వ ప్లేస్కి సంబంధించిన కీలక వీడియో మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇది 13వ ప్రాంతం. ధర్మస్థలిలో మొత్తం ఇలాంటి ప్రాంతాలు 15 చోట్ల. ఇది పూర్తిగా ఏదైతే నేత్రావతి నది ఉందో ఆ నదీ పరివాహక ప్రాంతం. నేత్రావతి నది పరివాహక ప్రాంతంలో మీరు 13వ ప్లేస్ను సంబంధించిన వీడియో చూస్తున్నారు. ఈ వీడియో మనకు కొద్దిసేపటి క్రితం ధర్మస్థలి నుంచి అందింది. ఈ వీడియోలో మీరు చూస్తున్న ప్రాంతం ఇక్కడ కూడా ఆయన ఎవరైతే ఆ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఉన్నాడో ఇక్కడ కూడా దాదాపు కొన్ని శవాల్ని పాతిపెట్టినట్టు, ఇది మొత్తం ఇలాంటి ప్లేసులు 15 ఉన్నాయి, ఇక్కడ కూడా శవాలని పాతిపెట్టినట్టు ఆయన పేర్కొన్నాడు. ఈ 13వ ప్లేసులో కొన్ని మహిళల శవాలు, నగ్నమైన శవాలు, అత్యాచారానికి గురై హత్యకు గురైన శవాలని ఇక్కడ పాతిపెట్టినట్టుగా అతను ఒప్పుకున్నాడు. ఇవాళ ఉదయం నుంచే ధర్మస్థలిలో విచారణ కొనసాగింది. ఉదయం నుంచి మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఉన్నాడో ఆయనను తీసుకొని సిట్ అధికారుల బృందం ఎవరైతే ప్రణబ్ మహంతి ఉన్నారో, ప్రణబ్ మహంతి నేతృత్వంలోని సిట్ అధికారుల బృందం ధర్మస్థలికి వచ్చింది. ప్రత్యేకంగా ఆ పారిశుద్ధ్య కార్మికుడిని పూర్తిస్థాయి భద్రతా బలగాల మధ్య అతన్ని తీసుకొచ్చారు. సిట్కి తీసుకొచ్చి ఎక్కడైతే తను ఆరోపణలు చేసినట్టుగా తను చెప్పినట్టుగా శవాలను పెట్టాడో ఆ ప్రాంతాలని అతన్ని తీసుకొని సీన్ రీకన్స్ట్రక్షన్ అంటారు దీన్ని క్రైమ్ పరిభాషలో. ఆ సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఎక్కడెక్కడైతే శవాల్ని పాతిపెట్టారో ఆ ప్రాంతాల్లో తిరుగుతూ అతను ఎవరెవరి శవాల్ని ఏ ప్రాంతాల్లో పాతిపెట్టాడనే విషయాల్ని తెలుసుకున్నారు. అంతేకాదు శవాల్ని పాతిపెట్టిన 15 ప్రాంతాల్ని మార్క్ చేశారు. మీరు 13వ ప్రాంతం చూస్తున్నారు, దాని చుట్టూ క్రైమ్ అంటూ ఒక బార్డర్ వేశారు. ఆ మార్క్ చేసిన ప్రాంతంలో మరెవ్వరూ వెళ్లకుండా అక్కడ ఎటువంటి తవ్వకాలు జరగకుండా ఉండేందుకు ప్రత్యేక భద్రతా సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. ఒక్కో చోట 2 పోలీస్ గార్డుల్ని నియమించారు. మొత్తం 30 మంది సిబ్బందిని ఈ ప్రాంతంలో ఉంచినట్టుగా కొద్దిసేపటి క్రితమే కర్ణాటక పోలీసులు సిట్ ప్రకటించింది. 30 మంది పోలీసులు అక్కడ తవ్వకాలు పూర్తయ్యే వరకు. ఈ కేసులో కీలకమైన పరిణామం ఏంటంటే ఈ 15 ప్రాంతాల్లో ఎవరైతే ఆ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఎక్కడైతే శవాలు పాతిపెట్టామని చెప్పాడో ఆ పాతిపెట్టిన ఆ 15 ప్రాంతాల్లో వాళ్ళు ఆ తవ్వకాలు జరిపి నిజంగానే అతను చెప్పినట్టుగా అక్కడ శవాలని పూడ్చిపెట్టాడనే విషయాల్ని కనిపెట్టాల్సిన అవసరం ఉంది. అంతేకాదు పూడ్చిపెట్టిన ప్రాంతంలో దొరికిన ఎముకలు కావచ్చు, అస్థిపంజరాలు కావచ్చు, వాటి ద్వారా DNA టెస్టులు చేసే అవకాశం ఉంది. అంతేకాదు ఆ DNA టెస్టుల ఆధారంగా ఎవరైతే గడిచిన 1995 నుంచి 2014 వరకు తమ కుటుంబ సభ్యులను లేకపోతే మిస్సింగ్ కేసులున్నాయో అటువంటి కేసుని ఐడెంటిఫై చేసి వాళ్ళని పిలిచి ఆ DNA టెస్టుల ద్వారా ఆ డెడ్ బాడీస్ ఎవరేవని గుర్తించాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది. ఒకవేళ ఇక్కడ అతను చెప్పినట్టుగా శవాలు దొరికితే ఈ ప్రక్రియ ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఆ డెడ్ బాడీస్ దొరుకుతాయని అతిపెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే అతను పోలీసుల దగ్గరకు వచ్చేటప్పుడు చాలా స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పాడు. తాను పాతిపెట్టిన శవాలకు సంబంధించిన కొన్ని అస్థిపంజరాల్ని ఒక బ్యాగులో, నల్లటి బ్యాగులో వేసుకొని కోర్టుకు వచ్చాడు. కోర్టులో ఆ అస్థిపంజరాల కూడా సాక్ష్యాల కింద సమర్పించాడు. ఆ తర్వాత ఆ డెడ్ బాడీస్ని కూడా నేను గుర్తిస్తాను, వెలికి తీస్తానని చెప్పాడు. తనకు పూర్తిస్థాయి భద్రత కావాలన్నాడు. కొందరు ప్రభావితులైన వ్యక్తులు, ధర్మస్థలి ప్రాంతంలో ప్రభావితులైన వ్యక్తులు కొందరు తన చేత ఈ పనిని బలవంతంగా చేయించారని ఆరోపణలు చేశారు. ఆ సిట్ ఏదైతే ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఉందో, ప్రత్యేక దర్యాప్తు బ్యూరో ఏదైతే ఉందో ఆ బ్యూరో ఆ 3 IPS ఆఫీసర్లతో పాటు ప్రత్యేకమైన బృందం ఒకటి, ఆ బృందం మొత్తం ఇక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో విచారణ జరిపింది. ఆ విచారణలో భాగంగా ధర్మస్థలంలో ఎక్కడెక్కడ అతను తిరిగాడు, అతను చూపించిన ప్రాంతాన్ని మార్క్ చేశారు, అతని శవాల్ని పాతిపెట్టిన ప్రాంతాలని మార్క్ చేశారు. అక్కడ డెడ్ బాడీస్ ఉన్నాయా లేవా, గతంలో పాతిపెట్టారు. ఇప్పటికే దాదాపు
20 ఏళ్లకు పై 20 నుంచి 30 ఏళ్ళు కూడా కావస్తుంది. ఆ ప్రాంతంలో ఈ ఎముకలు కానీ అవశేషాలు కానీ లేకపోతే అస్థిపంజరాలు దొరికే అవకాశం ఎంతవరకు ఉందనేది కూడా ఇక్కడ ఆసక్తికరంగా మారుతుంది. ఒక్క శవానికి సంబంధించిన ఒక మృతదేహానికి సంబంధించిన ఎముకల అస్థిపంజరాన్ని తన బ్యాగులో పెట్టుకొని తీసుకొచ్చాడు. ఆ బ్యాగులో పెట్టి తీసుకొచ్చిన తర్వాత అతను వాటిని సాక్ష్యంగా కోర్టుకు సబ్మిట్ చేశారు, పోలీసులకు సాక్ష్యంగా చూపించాడు. ఇప్పుడు ఈ మొత్తం దాదాపు 100కు పైగా డెడ్ బాడీస్ని పాతిపెట్టానని అతను చెప్తున్నాడు. కాబట్టి ఆ 100కు పైగా డెడ్ బాడీస్లో ఎన్ని బయటకు దొరుకుతాయి, ఎన్ని మృతదేహాలకు సంబంధించిన అస్థిపంజరాలు దొరుకుతాయి, ఎన్ని మృతదేహాలకు సంబంధించిన అవశేషాలు దొరుకుతాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది, ఇంట్రెస్టింగ్గా మారుతుంది. చూడాలి ఈ మొత్తం వ్యవహారం ఎట్టు మలుపు తిరుగుతుందనేది. ఇప్పటికే ఈ అంశం పైన కొన్ని కోర్టు కేసులు ఉన్నాయి. ఈ అంశంలో ప్రసారం ఈ మీడియా పైన ఆంక్షలు కూడా ఉన్నాయి. కొన్ని విషయాలని ప్రసారం చేయకూడదంటూ గాగ్ ఆర్డర్ని తీసుకొచ్చారు హైకోర్టులో. ఎవరైతే ధర్మకర్తల కుటుంబం ఉందో ఆ కుటుంబం అయితే వాళ్ళపైన కొందరు పరోక్షంగా విమర్శలు చేస్తున్నారనే చర్చ ఉంది. కానీ ఈ వ్యక్తి ఎవరైతే ఈ పారిశుద్ధ కార్మికుడు చెప్పిన మాటల్లో వాస్తవం ఉందా, నిజంగానే ఇతను అన్ని శవాలని 10 సంవత్సరాలు 1995 నుంచి 2014 వరకు అన్ని శవాలని పూడ్చిపెట్టాడా అన్నది ఇప్పుడు ఇక్కడ అతిపెద్ద ఆసక్తికర ప్రశ్నగా మారుతుంది. ఒకవేళ అక్కడ పూడ్చి పెడితే ఆ అవశేషాలు దొరికితే, ఆ శవాలకు సంబంధించిన అస్థిపంజరాలు దొరికితే ఊహించని విధంగా ఈ కేసు మరో మలుపు తిరిగే అవకాశం కనిపిస్తుంది. ఇది దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద భయంకరమైన సంఘటనగా రికార్డ్ అయ్యే ప్రమాదం కనిపిస్తుంది. ఏది ఏమైనా స్వయంగా శివుడే కొలువై ఉన్న మంజునాథుడిగా కొలువైన ధర్మస్థలిలో ఇటువంటి అధర్మం జరిగిందా? అక్కడ మహిళలపైన మాస్ రేప్ జరిగిందా? అఘాయిత్యం, అత్యాచారం జరిగిందా? అంతేకాదు వాళ్ళు దారుణ హత్యకు గురయ్యారా? అలా హత్యకు గురైన వాళ్ళు అన్యాయంగా పూడ్చిపెట్టబడ్డారా అన్నది ఇప్పుడు అతిపెద్ద మిస్టరీగా మారుతుంది. ఈ మిస్టరీ పైన తేల్చేందుకే సిట్ ఇప్పుడు విచారణ మొదలుపెట్టింది. ఈ సిట్ విచారణ ఏ విధంగా ముందుకు సాగనుంది అనేది ఒకవైపు అయితే, మరోవైపు ఇంకో కీలకమైన చర్య కూడా కొనసాగుతుంది. ఎవరైతే వ్యక్తి నేను శవాల్ని పాతిపెట్టానని చెబుతున్నాడో ఆ వ్యక్తికి లై డిటెక్టర్ టెస్టులు చేయాలని కూడా కోర్టుల్లో పిటిషన్లు దాఖలై ఉన్నాయి. ఆ పిటిషన్ పైన కోర్టు ఎటువంటి డెసిషన్ తీసుకుంటుందనేది కూడా ఇక్కడ ఆసక్తికరంగా మారింది. మొత్తానికి పూర్తిగా మీడియా సమక్షంలో మీడియాకి అతని ఫేస్ కనిపించకుండా అతని ముఖానికి రెండు రంగులున్న వైట్ అండ్ రెడ్ కలర్ ఉన్న మాస్క్ ధరించారు. ఎందుకంటే అతని ఫేస్ని కొందరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కావచ్చు, లేకపోతే ఏఐ ద్వారా కావచ్చు స్కాన్ చేసి ఆ ఫేస్ని బయట పెట్టే ప్రయత్నం చేయొచ్చు, లేకపోతే ఆ ఫేస్ని ప్రజలకు చూపించే ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి ఏఐ నుంచి కాపాడేందుకు ఈ రెడ్ అండ్ వైట్ కలర్ ముసుగు ధరించినట్టుగా తెలుస్తోంది. కొందరు నిపుణులు చెప్తున్నారు ఆ రెడ్ అండ్ వైట్ కొన్ని ఏఐ సాఫ్ట్వేర్లు వాటిని గుర్తించలేవని, తొలగించలేవని, వాటిని ఐడెంటిఫై చేయలేవనే ఉద్దేశంతోనే వీటిని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ధర్మస్థలిలో ఒక మిస్టరీ కొనసాగుతోంది. ఏదైతే వారం రోజుల క్రితం 100 శవాలు జూన్ 4వ తేదీన ఇతను పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక వారం రోజులుగా ఈ అంశంపై చర్చ జరుగుతోంది సోషల్ మీడియాలో. ఇవాళ విచారణ మొదలు కావడం ధర్మస్థలి సంఘటన ఒక్కసారిగా దేశం దృష్టిని ఆకర్షించింది. మీరేమనుకుంటున్నారు? ధర్మస్థలిలో నిజంగా 100 శవాల్ని పూడ్చిపెట్టారా? 100 శవాల్ని పూడ్చిపెట్టారనే నమ్మకం మీలో ఉందా? 100 శవాల్ని పూడ్చిపెట్టానని చెప్తున్న వ్యక్తి మాటల్లో వాస్తవం ఉందా? ఉదయం నుంచి మేము ఇదే ప్రశ్నలు అడుగుతాం. వాస్తవం ఉందా అనే విషయంపై మీరు మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి. ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం ద్వారా ధర్మస్థలిలో నిజాల్ని వెలికి తీసేందుకు మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. చూస్తూనే ఉండండి ధర్మస్థలికి సంబంధించిన అప్డేటెడ్ సమాచారం కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్, అట్లాగే సుమన్ టీవీ లైవ్.